హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను సజ్జ బూరలు చేశానండి. ఎంతో రుచికరమైన సజ్జ బూరలు అండి. సూపర్ టేస్ట్ ఉంటాయండి. ఇవి లేడీస్కి చాలా 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 బలం అండి. అసలుకి ఎముకలు బలంగా ఉంటాయండి, రక్తహీనత ఉండవు. ఇవి మా పాప తిని చూపించిద్దండి. మా పాపకి చాలా చాలా ఇష్టం అండి. తినసరియు తీసుకోమ్మా. చూడండి, అసలుకి పొంగుతూ మెత్తగా అసలు పొంగుతూ ఎంత బాగా వస్తాయండి సజ్జబుర్రలు. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ ఒక్కసారి మీరు కూడా ఇలా చేసుకోండి. ఎలా ఉంది సరియు? సూపర్ ఉంది మమ్మీ. ఇలాగే మా మమ్మీ చేసేటప్పుడు మీరు కూడా చేయండి. మీ పిల్లలు కూడా మమ్మీ సూపర్ చేసావు మమ్మీ అంటే మా మమ్మీ ఇప్పుడు చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి సజ్జ బూరలు. బాయ్ ఫ్రెండ్స్. ఓకే అండి, మా పాపకి చాలా బాగా నచ్చినాయి అంట. తను ఇష్టంగా తింటుందండి అసలుకి. దీని ప్రాసెస్ ఎలా ఉంటుందో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. పదండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను సజ్జ బూరెలు చేయాలని డిసైడ్ అయ్యాను. సజ్జ బూరెలకి నేను 1 కేజీ సజ్జలు తీసుకున్నానండి. 1 కేజీ సజ్జలకి ఒక 1/2 కేజీ బెల్లం సరిపోతుందండి. 1/2 కేజీ బెల్లం, ఒక చిప్ప ఉంటుంది కండి, కొబ్బరి చిప్పని తరిగి పెట్టుకున్నాను. అలాగే ఒక 10 యాలక్కాయలు తీసుకున్నానండి. సజ్జ బూరెలు చాలా టేస్ట్ ఉంటాయండి. ఒకసారి మీరు ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి ఈ సజ్జ బూరెలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు ఈ సజ్జ బూరెలు అనేది ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో అండి, చాలా 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 బాగుంటుంది. ఇదిగోండి, బెల్లం తెచ్చిన కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లోనే ఇట్లా బెల్లాన్ని పగలగొట్టేసుకున్నానండి. తురిమితే చాలా టైం పడుతుందండి. ఇట్లా పగలగొట్టేస్తే త్వరగా అయిపోతుంది. ఇట్లా స్మాష్ చేసేసి బెల్లాన్ని మొత్తాన్ని మనం ప్యాన్లో వేసేసుకొని, ఇదిగోండి ఇలాగ ప్యాన్లో వేసేసుకొని స్టవ్ వెలిగించి, ఇదిగోండి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని, జస్ట్ ఏంటంటే ఇవి కరిగిన దాకా చాలండి. ఈ బెల్లం అనేది కరిగితే చాలు. మనం ఏం పాకం రానివసరం లేదు. పాకం ఏమి రానివసరం లేదు. బెల్లం అంతా కరిగించేదాకా ఉంచుదామండి స్టవ్ మీద. ఈలోపు మనము చిన్న జార్ తీసుకొని దీనిలో బెల్లం కదండి, ఎండు కొబ్బరి తీసుకున్నాం కదండి, ఒక చిప్ప. ఆ ఎండు కొబ్బరిను యాలక్కాయలు మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోండి, కరిగిపోయింది బెల్లం అంతా. జస్ట్ ఇట్లా బెల్లం కరిగినిచ్చిందాక ఉంచండి చాలు, ఇంకా ఆపేసేసేయండి స్టవ్. అలాగే మనము వాటర్ ఏమన్నా అవసరం అవుతుందేమో కలిపేటప్పుడు కొంచెం వాటర్ కూడా గిన్నెలో వేసుకొని ఆ వాటర్ని కూడా మరగనివ్వండి. ఈ సజ్జ పిండి అండి, నేను సజ్జలు కేజీ తీసుకొని ఏమన్నా రాళ్ళు అవి చేస్తారు కదండి, చేసేసి కడిగేసేసి ఆరబెట్టేసేసి ఇది నేను మరపట్టించానండి. ఈ కొబ్బరి యాలక్కాయ పొడి అండి, ఇది మిక్సీ పట్టించేసాను. ఇది వేసేసుకొని, ఈ కొబ్బరి వేయటం వల్ల టేస్ట్ బాగా వస్తాయండి. సజ్జ బూరెలు ఎంత టేస్ట్గా ఉంటాయోనండి. మీకు ఇష్టం లేదనుకుంటే కొబ్బరి తీసేసేసుకోండి, స్కిప్ చేసేసేయండి. మనం స్వీట్ చేసేది దేనిలో అయినా సాల్ట్ అనేది వేసుకోవాలండి, బాగుంటుంది. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ ఉంటుందండి, ఇది సరిపోతుంది. ఇది ఉండలు లేకుండా ఇట్లా కలిపేసేసుకుందాము. పొడిగానే ఉంది. బెల్లం ఇట్లా వడగట్టేసుకుందామండి, ఏమన్నా డస్ట్ ఉంటుందేమో. నేనే ఒకే చేత్తో వడగట్టడం రావట్లేదండి. నేను విడిగా వడగట్టేసేసి వేసేస్తున్నానండి. కింద పోతుంది వడగడుతుంటే, నేను విడిగా వడగట్టేసేసి 2 చేతులతో పోసానండి దీనిలో.
వేడిగా ఉండిద్ది కదండి, ముందు మనము గంటెతో కలిపేసుకుందాము. ఇది ఈ బెల్లం మనం కరిగించుకున్న దాంతోనే సరిపోతే ఏం లేదండి. సరిపోకపోతే మనం వేడి వాటర్ కూడా మరిగించి పెట్టుకున్నాం కదా, అది సరిపోతే అవి వేసుకొని కలుపుకుందామండి. ఎందుకంటే వేడి వాటరు వేస్తే మనం సద్దాబూర్లు అనేది 1 నెల పాటు ఉంటాయండి, ఏం పాడవవు, చక్కగా తినేయచ్చు మనము. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుందండి. తనకి స్కూల్కి స్నాక్ ఇవి పెడతాను, ఇష్టంగా తింటుంది. మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళు ఇది చాలా ఇష్టపడతారండి. మా ఇంట్లో ఫెస్టివల్స్కి సజ్జబూర్లు అనేవి కన్ఫామ్గా ఉండాలండి. ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగా పండగలకి ఇంటికి వెళ్తాం కదండి, అందరం చేసుకొని తలాకసిని తీసుకొని వెళ్ళిపోతామండి. కంపల్సరీగా మేము ఉండే పిండి వంటల్లో సద్దబూరలు అయితే కంపల్సరీగా ఉండాలండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. కాచి చల్లార్చానండి ఈ వాటరు. ముద్దలాగా అవ్వాలండి. ఇది మా అత్తమ్మలు కలిపేటప్పుడు ఒట్టిదే తినేయాలనిపించిద్దండి, అంత బాగుంటుంది ఇది. అసలుకి ఇట్లా ఒట్టిదే మనం కలిపిందే నోట్లో వేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందనండి. సద్దపిండి సూపర్ ఉంటుందండి. ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి, మళ్ళీ లూజ్ అవ్వనీయకూడదు. ఇదిగోండి, ఇలా వస్తే చాలు. ఇదిగోండి, ఇలా కలిపేసేసి మనం మూత పెట్టేసేసుకొని ఉంచుదాము. ఇదిగోండి, మన ఇంట్లో ఇలాంటివి ఉంటాయి కదండి కవర్స్, అవి కట్ చేసుకొని దీని మీద చేసుకుందామండి. అలాగే ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని అవి కాగనిద్దామండి ఆయిల్ని. ఇది మనం మూత ఎందుకు పెట్టుకున్నామంటే ఆరిపోకూడదండి. ఇట్లా కొంచెం కొంచెంగా తీసుకొని మనం కాచి చల్లార్చిన వాటర్ తీసుకొని కొంచెం కొంచెం బ్యాటర్ కలుపుకుంటూ ఇట్లా కొంచెం కొంచెంగా కలుపుకుంటా మనం సద్దబూరలు ఇట్లా రౌండ్ షేప్లో ఒత్తుకుందామండి. ఇదిగోండి, ఈ బ్యాటర్ ఇట్లా వచ్చేలాగా కొంచెం లూజుగా కలుపుకోండి. ఇంక ఇప్పుడు మనం ఒక ముద్దలాగా తీసుకొని మనం ఇది కొంచెం కవరు ఆయిల్ వాటర్ రాసుకుంటూ ఈ బ్యాటర్ ఇట్లా పెట్టుకొని మనం రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకుందామండి. అటు లావుగా ఉండకూడదు, మరి అట్లా సన్నగా ఉండకూడదండి. ఇలా వచ్చేలాగా ఒత్తుకొని ఫస్ట్ మనం కొంచెం చిన్నది చేద్దామండి. ఇలా కొన్ని కొన్ని ఒత్తుకుంటూ మనం కాల్చేసేసుకుందామండి. ఇంకా చుట్టూరు పగులు రాకుండా చూసుకుంటూ ఒత్తేసుకుందాము. కొంచెం వాటర్ అద్దుకుంటూ ఎండతోటి
ఇవి చాలా చాలా టేస్ట్ ఉంటాయండి. సద్ద బూరెలు ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు, అంత టేస్ట్ ఉంటాయి అసలుకి. ఒక్కొక్కటిగా వేసేసుకున్నామండి. బాండి వీటికి వెడల్పాటిది పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ ఒకదాని కింద ఒకటి వెళ్తున్నాయి, కానీ పొంగుతున్నాయి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో సద్ద బూరెలు. ఇలాగే కలుపుకోండి, ఇట్లాగా పొంగుతూ వస్తాయండి సద్ద బూరెలు. టేస్ట్ అయినా కూడా సూపర్ ఉంటుందండి. ఇలాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించేసుకుందామండి. ఇంకా వేగిపోయినాయి, ఇవి తీసేసేద్దాము. ఇదిగోండి వేడి వేడి సద్ద బూరెలు అండి. ఇలాగే అన్నీ చేసేసుకున్నామండి. ఇంత బాగా పొంగుతూ వస్తున్నాయి చూడండి అసలు ఫ్రెండ్స్. టేస్ట్ కూడా సూపర్ ఉందండి. మా పాప తింది ఇప్పుడే, స్కూల్ నుంచి వచ్చింది. సూపర్గా చేసాం మమ్మీ అంటుందండి. అది చాలు కదండి, మన ఇంట్లో వాళ్ళు మనం చేసిన కాంప్లిమెంట్ ఇస్తే దానికన్నా ఇంకేముందండి చెప్పండి. సూపర్ ఉంది మమ్మీ, బాగా చేసామని చెప్పి అందండి. చాలా నిజంగా అండి, చాలా 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 టేస్ట్ ఉంటుందండి సద్ద బూరెలు అండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.